ముసలోడు ఊరికే హడావిడి చేసి పంపించాడు. ఇక్కడ ఇంకా ఆఫీస్ తెరవనే లేదు. అంతవరకు ఏం చేయాలబ్బా? ఫోన్తో టైంపాస్ చేద్దాం. అది బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్? బటర్ఫ్లై బటర్ఫ్లై ఓయ్, ఇది గవర్నమెంట్ ఆఫీసు, పబ్లిక్ పార్క్ కాదు. నీ ఇష్టం వచ్చినట్టు వేషాలేయడానికి. పక్కకు పోయి ఆడుకోపో. ఆడుకోవాలా? ఇల్లిటరేట్. రీల్స్ గురించి బొత్తిగా తెలియదనుకుంటా మేడంకి. హలో, ఎవరనుకున్నావు నన్ను? స్వీపర్ స్వీటీ, స్వీట్ 16 ఇక్కడ. 300K ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? అవుట్డేటెడ్ రీల్స్ చేస్తూ నాకు చెప్తున్నావు. స్వీటీ అక్క, నువ్వే. అసలు నిన్ను గుర్తుపట్టలే లేదక్క. నేను నీ ఫాలోవర్ని కూడా. చూడు అక్క, ట్రెండింగ్ లో ఏముంది? ఇద్దరం కలిసి ఒక రీల్ చేద్దాం. పుష్ప సారీ మేడం, నాకు అసిస్ట్ చేయమన్నారు. ఇలా ఎలకలాగా తినమనలేదు. ఏం కావాలో చెప్పండి. ఆ పిండి లేవు. వాటర్ ఇవ్వు. ఏంటి? ఏయ్, ఏం చేస్తున్నావు? హలో హలో హలో, బట్టల కొట్టు ముందు నిలబడి చీరలు కొందరు రెండమ్మా అని అమ్ముకుంటున్నట్టు ఈ అవతారం ఏంటే? ఈవినింగ్ ఫంక్షన్ ఉంది కదండి, ఏ చీర కట్టుకోలో తెలియటం లేదు, అందుకే. అందుకని వీధిలో నిలబడి ఒపీనియన్ పోలు అడుగుతావా? లేదు, అక్కని అడుగుదామని సరే వెళ్తున్నాను. థాంక్స్, నన్ను అడగలేదు. మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? మీకు టేస్ట్ లేదని నాకు తెలుసు కదా. అవునులే, టేస్ట్ ఉంటే నేను ఎందుకు చేసుకుంటా? ఏం లేదు, నువ్వు గాని. అక్క, ఇందులో ఏ చీర కట్టుకోను ఫంక్షన్ కి చెప్పు. నీకు ఏ చీరైనా బాగుంటుంది మాధవి. ఎందుకు స్పెషల్ గా అడుగుతున్నావు? మదర్స్ డే సెలబ్రేషన్ అంటే మన మదర్స్ గ్రాండ్ గా ఉండాలి కదా. సరే అయితే. ఆ గ్రీన్ కలర్ శారీ మీద పింక్ కలర్ బార్డర్ ఉంది కదా, ఆ శారీ కట్టుకో. థ్యాంక్స్ అక్క. మరి నువ్వేం కట్టుకుంటున్నావు? నేనేమీ అనుకోలేదు మాధవి. నేను చెప్పనా? అదే ఆ రోజు కట్టుకున్నావు చూడు, చాలా స్పెషల్గా, చాలా అందంగా కనిపించావు ఆ రోజు. ఏమంటున్నారండి మీరు? ఏ శారీ ఎప్పుడు కట్టుకున్నాను? ఆ రోజు నీకు తల్లో పూలు పెట్టాను కదా. అబ్బా,
ఏంటండి మీరు? గుర్తు చేసుకో దేవకి, గుర్తు చేసుకో. బావగారు అంత స్పెషల్ గా చెప్తున్నారు. ఏ చీరక్క? ఆ, ఆయన ఏ చీర కట్టుకుంటే బాగుందన్నారో గుర్తులేదు మాధవి. బావగారు గుర్తు చేసుకుంటున్నారు కదా. బా దేవకి, నేను లాస్ట్ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాను కదా ఆ శారీ. ఓహో, వ్యాలంటైన్స్ డే గిఫ్టా అది? నాకు ఎంతవరకు మా ఆయన 10 పైసలు పెట్టి ఒక్క చీర కూడా కొనలేదు. అక్క, ఆ, గుర్తుందా? ఆ, ఆ, గుర్తుంది. అవెందుకులే గాని నువ్వు వెళ్ళి ఈ శారీకి జ్యువెలరీ సెట్ చేసుకో. వెళ్ళు. అలాగే అక్క, థ్యాంక్ యూ. అబ్బా, ఏంటండి మీరు? సిక్కు లేకపోతే సరే. ఇది మరీ బాగుంది. నా భార్యకి ఏ చీర బాగుంటుందో చెప్పడం తప్ప. అదంతా తన ముందు అవసరమా? ఆ? మ్, మ్, ఏ మాటకా మాట. ఆ రోజు నువ్వు అచ్చం అప్సరసలో ఉన్నావు తెలుసా? మీరు మరీ రోజు రోజుకి కుర్రవాడైపోతున్నారండి. నిన్ను చూస్తే నేనెప్పుడు కుర్రాడినే. ఊరుకోండి మీరు మరీను. మ్, కేక్ రెడీ. చూసారా నా హెల్ప్తో మీరంతా బాగా కేక్ చేశారు. అంటే అది మీ టాలెంట్ అనుకో. చిప్స్ ఏ ఫ్లేవర్ చేద్దాం? చాక్లెట్. ఏ, అవి రెగ్యులర్ కదా. ఓకే, స్ట్రాబెరీ, బటర్ స్కాచ్, వెనిలా. మహానుభావ, నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా తమరు వెళ్ళండి. నా తిప్పలేవో నేను పడతాను. మరి నా హెల్ప్? చేసిన హెల్ప్ చాలు, తమరు దయచేయండి. ఓకే, థ్యాంక్ యూ. కేక్ చాలా బాగా సెట్ అయింది. మేడం కి డెఫినెట్ గా నచ్చుతుంది. దీన్ని ఈవినింగ్ వరకు భద్రంగా దాచాలి. అరే, అవుట్డోర్ డెకరేషన్ కి క్రంచీస్ తెచ్చాను కదా, ఎక్కడ పెట్టాను? ఎక్స్క్యూజ్ మీ సార్. పెళ్ళే కదా, ఏ రోజు ఏ టైంకి ఎంతమంది సాక్షులు ఉన్నారు? విత్ ఫ్యామిలీనా లేక వితౌట్ ఫ్యామిలీనా? చీచీ, నేను పెళ్లి కోసం రాలేదు సార్. మరి ఇక్కడేం పని? పో పక్కకి. సార్, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. డ్యూటీ టైంలో ఏంటయ్యా నీ డిస్టర్బెన్స్? అసలు నీకేం కావాలి? సార్ సార్, ఈ జంటకు పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది. ఈ సర్టిఫికేట్ నిజమా కాదా, ఫేక్ చేశారా అని చెక్ చేసి చెప్పండి సార్. ఎందుకు చెప్పాలయ్యా? నువ్వేమైనా సిబిఐ ఆఫీసర్వా లేక ఎస్ఐవా? కనీసం కానిస్టేబుల్ వా? సాటి మనిషిని సార్. చూడబోతే మీరు చాలా నిజాయితీ గల ఆఫీసర్ అని తెలుస్తుంది సార్. సార్, నేను గాయత్రి ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నాను సార్. ఈ జంట కూడా అక్కడే జాయిన్ అయింది. కాకపోతే వాళ్ళ పెళ్లి అబద్ధమేమో అని నా డౌట్ సార్. పైగా మీలాంటి నిజాయితీ పరులు పనిచేస్తున్న ఆఫీస్నే సాక్ష్యంగా చూపించారు సార్. అందుకే కన్ఫర్మేషన్ కోసం వచ్చాను సార్. ఓహో, అదా సంగతి. ఆ విషయం ముందే చెప్పాలి కదా. నా ఆధ్వర్యంలో అలాంటి పొరపాటు జరగనివ్వను. అది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా. ఇప్పుడే చెక్ చేస్తానుండు. ఈ బంగారంగాడు ఇంకా ఫోన్ చేయలేదేంటి? అసలు హైదరాబాద్లో ట్రైన్ దిగాడా లేక ప్యాసింజర్స్ దగ్గర ఏదైనా దొంగతనం చేసి దొరికిపోయాడా? అమ్మో, ఓసారి ఫోన్ చేద్దాం.
సార్ ఒక్క నిమిషం సార్. ఓకే. చెప్పండి సార్. చెప్పాల్సింది నువ్వు. ఆఫీస్కి వెళ్ళావా? వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి తెలుసుకున్నావా? అసలు వాళ్ళ పెళ్లి నిజమా అబద్ధమా? సారీ సార్, మీ ఆశ నిరాశ అయింది. వాళ్ళది నిజమైన పెళ్ళే. అని అంటాననుకున్నారా? కానే కాదు సార్. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళది అక్షరాల దొంగ పెళ్ళే. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఫేకే సార్. ఊరిని దుంప తెగ ఒక్క నిమిషం చంపేస్తావు కదరా బాబు. ఇప్పుడు చూడు ఆ రాధా మనోహర్ల ఆట ఎలా కట్టిస్తాను. రేయ్, నువ్వు పని చేయి. మనం నిజం చెప్తే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కవర్ చేసేస్తారు. అందుకే ఏదో ఒకటి చేసి ఆ ఆఫీసర్ని నీ వెంట తీసుకురా. అందరి ముందు వాళ్ళ బండారం అతనే బయట పెడతాడు. అలాగే సార్, బ్రతిమలాడైనా సరే తీసుకొస్తాను. మీరు వాళ్ళని వెళ్ళగొట్టడానికి ప్రిపేర్ అయిపోండి. రాధా మనోహర్ భలే దొరికారా. కేకులు చేసి సంబరాలు చేస్తారా? మీ సంతోషం ఎంతవరకు నేను చూస్తా. లేవండి సార్, లేవండి సార్. ఏంటయ్యా? సార్ ఇవి కాళ్ళు కాదు, చేతులు అనుకోండి సార్. అరే బాబు, ఇవి చేతులేనయ్యా. సారీ సార్, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి. సార్ మీరు కూడా నాతో పాటు వచ్చి ఆ సర్టిఫికేట్, ఆ పెళ్లి అవి రెండు అబద్ధమని చెప్పాలి సార్. మళ్ళీ ఇదేం తిరగసయ్యా? నాకు కుదరదు. నా సర్వీస్లో నేను లీవ్ పెట్టిందే లేదు. సార్ మీ సర్వీస్లో ఫ్రాడ్ జరిగిందనే మచ్చ మీకు రాకుండా ఉండాలంటే మీరు నాతో రావాల్సిందే సార్. కావాలంటే మీకు తాంబూలం అది ఇప్పిస్తాను సార్. ఏయ్, ఎలా కనిపిస్తున్నానయ్యా నీకు? తప్పుగా అనుకోకండి సార్, అవసరం అలాంటిది సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. సరే సరే, నా నిజాయితీ కోసమైనా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. రాధా మనోహర్, ఇక మీ పని గోవిందా. ఏయ్, ముందు నా చేతులు వదిలయ్యా. సారీ సార్. నాకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి, సంతకాలు చేసి వెళ్దాం. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. ఓకే సార్, టేక్ యువర్ ఓన్ టైం. Hi, hello, good evening to all. First of all, Happy Mother's Day to all mothers. మా పెద్దమ్మకి స్పెషల్గా విషెస్ చెప్తూ మా అక్క బావ మిస్టర్ అండ్ మిసెస్ రాధా మనోహర్లు ఈ సెలబ్రేషన్ని ఇంత చక్కగా ప్లాన్ చేశారు. సో వాళ్ళ కోసం క్లాప్స్. సెలబ్రేషన్ కాదురా, ఆ బంగారం ఆఫీసర్ని తీసుకొస్తే అప్పుడు ఉంటది అసలు సెలబ్రేషన్. అన్నా కొంచెం ఫాస్ట్గా పోనీ అన్నా. సెలబ్రేషన్స్ అంటే కేక్ కట్ చేసి కూల్ డ్రింక్స్ తాగేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం కాదు. నో నో, రోషన్ హియర్. సో ఎంటర్టైన్మెంట్ ఆల్సో హియర్. మీ అందరి కోసం స్పెషల్ గేమ్ ప్లాన్ చేశాను. గెస్ ద టాస్క్. అంతాక్షరి. అమ్మా, ఆ ఆటలు నీ కాలేజ్ డేస్ లో ఆడుకొని ఉంటావేమో. ఇప్పుడు గెస్ చేయండి. మ్యూజికల్ చైర్స్. అవి స్కూల్ పిల్లలకు పెడతారు పెద్దనాన్న. ఇంకా ఆలోచించండి. ఏరా, కొంప తీసి ప్యాక్ అడగని ప్లాన్ చేసావా దరిద్రుడా? నీ ఆలోచనలు కూడా నీలాగే చీప్ గా ఉంటాయి నాన్న. ఆహా. డాన్స్ కాంపిటీషన్. నాట్ ఎగ్జాక్ట్లీ పెద్దమ్మా. ఫుడ్ కాంపిటీషన్. మా తల్లే, తమరి ధ్యాస ఎప్పుడు తిండి మీదే ఉంటుందా? నాకు తెలుసు. మా బావ వెరీ స్మార్ట్, కరెక్ట్ గా చెప్పేస్తాడు. చెప్పు బావా, కమాన్ చెప్పు. చెప్తా విను. చెస్ అండ్ క్యారమ్ బోర్డ్. నో, ఇంకా నయం కర్రా బిళ్ళ కబడ్డీ అనలేదు. కబడ్డీ. కబడ్డీ ఈజ్ ఆల్సో గుడ్ గేమ్. ఏమంటావు? ఆప్తావా? యా. రోషన్ కి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి యాక్టింగ్ కి రిలేటెడ్ గేమ్ ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. ఐ రైట్ రోషన్? నువ్వు జీనియస్ అక్క, కరెక్ట్ గా క్యాచ్ చేసావు. 1 minute. ఈ బౌల్లో ఉన్న చీటీల్లో డిఫరెంట్ సందర్భాల్ని నోట్ చేశాను.
ఎవరికి ఏ చీటీ వస్తే వాళ్ళు అందులో ఉన్న టాపిక్ రిలేటెడ్గా డ్రామా ప్లే చేయాలి. ఓ ఆర్ యు రెడీ? ఎస్. ఓకే ఓకే. ఇప్పుడు మా ఇంటికి పెద్ద మా పెద్దనాన్న కాబట్టి ఫస్ట్ తనే తీయాలి. నేనా? రే ఫస్ట్ నేనెందుకురా? పెద్దనాన్న కమోన్, పెద్దనాన్న రావాల్సిందే. వెళ్ళాలి వెళ్ళాలి. రండి. ఓకే. రండి పెద్దనాన్న. ఏమొచ్చింది? కాలేజీ బాయ్గా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. వావ్, సూపర్ సార్, సూపర్ టాస్క్ సార్. నాకు వచ్చినా బాగుండేది. రే రోషన్, నేనా? నా వల్ల కాదు, నా వల్ల కాదురా. సార్, మీది మేడంది లవ్ మ్యారేజే కదా, మేడంకి అసలు ఎలా ప్రపోజ్ చేశారు ఇప్పుడు అలాగే చేయండి. రాధా ఊరుకోమ్మా, ఏంటి నువ్వు కూడా? ప్లీజ్ మేడం, మాకోసం మేడం. తప్పదు, రా. హాయ్ దేవకి. హాయ్ వాసు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ టు యూ. దేవకి, ఇన్ని రోజులు మనం ఫ్రెండ్స్లా ఉన్నాం కదా, ఈ ఫ్రెండ్షిప్ డేకి నేను నీకు ఓ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటది? నా ఇంటి పేరు ఇస్తాను, తీసుకుంటావా? సూపర్. ఇదిగో, నీకిష్టమైతే ఈరోజు నీ తల్లో పెట్టుకో, లేదంటే నా చెవులో పెట్టు. చెవిలో పెట్టుకుంటే బాగోదులేండి. Yes, yes. మా పెద్దనాన్న పెద్దమ్మ రాక్ చేసేసారు. నెక్స్ట్ మా బావా. ఏయ్, నేనా? ఎస్ బావా, రా రా. సర్లే పద. మీ వైఫ్ అంటే మీకెంత ఇష్టమో హార్ట్ టచింగ్గా చెప్పాలి. ఏమొచ్చింది? మీ వైఫ్ అంటే నీకెంత ఇష్టమో హార్ట్ టచింగ్ గా చెప్పాలి. కమ్ ఆన్, క్లాప్స్. ఏం చెప్తాడు? నాకు ఆంటీగా చెప్పమంటే బాగా చెప్తాడు. ఇదిగో ఇదిగో. దా. హాయ్ ఫ్రెండ్స్. పెళ్ళంటేనే పెద్ద పజిల్, పెళ్ళం అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఏ భర్తనైనా పెళ్ళాం అంటే ఎంత ఇష్టం అంటే ఏం చెప్తాడు? అదే పెళ్లి వల్ల వచ్చే పాటల గురించి చెప్పమంటే ఏకదాటిగా చెప్తూనే ఉంటాడు. అలకలు, గొడవలు, సాధింపులు, షాపింగ్లు, క్రెడిట్ కార్డు బిల్లులు, గ్యాస్ బిల్సు, పవర్ బిల్సు, ఇక బిల్లులన్నీ మనకి, థ్రిల్స్ అన్నీ వాళ్ళకి. జోక్స్ అపార్ట్, నా లైఫ్లోకి రాదొచ్చే వరకు నేను అదే ఫీల్తో ఉన్నాను. పెళ్ళంటే పజిల్, పెళ్ళం అంటే క్వశ్చన్ మార్క్ అని. కానీ రాత నా లైఫ్లో చాలా ప్రశ్నలకి సమాధానంగా వచ్చింది. ఒంటరిగా ఉంటేనే ఫ్రీడమ్ ఉంటుందనుకునే నాకు తన ఒక్క క్షణం దూరంగా ఉన్నా భరించలేనంత దగ్గరైపోయింది. తను
కూడా అందరి పెళ్ళాలాగే గొడవ పడుతుంది, సాధిస్తుంది, చిరాకు తెప్పిస్తుంది, చాలా విసుగు తెప్పిస్తుంది. కానీ ఆ గొడవలో నాకు జరిగే మంచే ఉంటుంది. సారీ చెప్పేంత వరకు సాధిస్తుంది, కానీ సారీ చెప్పగానే కొండంత కోపం కూడా మారిపోతుంది. వదినా ఒక్క నిమిషం. ఈ సెలబ్రేషన్లో మీరు ఆశ్చర్యపోయే ఒక సర్ప్రైజ్ కూడా బయటపడబోతోంది. ఏంటి శేషు అది? ఈ రాధా మనోహర్లు నిజానికి భార్యాభర్తలే కారు. వీళ్ళకసలు పెళ్ళే కాలేదు.